హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఈ శారీస్ మొన్న పొట్టు శారీస్ కలెక్షన్ చూపించాం కదమ్మా. మళ్ళీ అవి అయిపోయినాయి కదా, మనకి అయిపోతే మళ్ళీ రాత్రి ఒక 3 బేల్స్ తెప్పించాను అనమాట. మళ్ళీ అయ్యే పెట్టమని మాకు చాలా ఇదిలో ఇచ్చారు మేడం, చాలా బాగున్నాయి అని అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు అనమాట. మళ్ళా అనుకోకుండా ఎట్లనో ఒక 2 బేల్స్ తెప్పించాను. ఈ కాస్ట్ అసలు ఈ శారీస్ ఎక్కడ రావు మేడం, ఇట్లాంటి శారీస్ పెడుతున్నారు మీరు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అయినందుకు మళ్ళీ వచ్చినాయి, వస్తే మళ్ళీ వీడియో చేస్తున్నానమ్మా. అన్ని పొట్టు శారీస్, ఈవింగ్ మిస్టేక్ ఎక్కడైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శారీ అంతా కూడా ఇంకా వాళ్ళకి బాగా ఇదిగో పళ్ళు మనం అటు ఇటు చూపిస్తే సరిగ్గా కనపడతలేదని నేనేం చేశానంటే ఈరోజు ఇలా పెట్టిచ్చేస్తాను అనమాట. ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అనమాట, శారీ ఇట్లా వస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి నేను ఒక శారీకి కొంచెం ఇటు కూడా చూపిస్తాను. ఇదిగో చూసారా అసలు శారీస్ బార్డర్ ఇదంతా కూడా పైటానిక్ బార్డర్. ఇవి వచ్చేసేసి 5000 తక్కువ, 7-8 తక్కువ ఉండవు. దీంట్లో ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేదమ్మా. మనం చెప్పాలని చెప్తున్నాం. ఎవరికన్నా వస్తే చిన్న డ్యామేజీ రావచ్చు, లేదంటే మిస్ప్రింట్ లేదు. ఎక్కడైనా వస్తే ఒక డ్యామేజీ లాగా ఏమన్నా ఎక్కడన్నా వస్తే అది కూడా మీరు కవర్ చేసుకున్నారంటే ఇప్పుడు 4000 రూపీస్ 5000 రూపీస్ పెట్టే శారీ మీరు ఇంత తక్కువ వస్తుందంటే శారీ చూడండి అసలు ఎట్లా ఉందో లుక్ చూస్తే. ఇదమ్మా దీంట్లో గ్యాప్ బార్డర్ కొంత కట్టుకునే కాడ కట్చింగ్ కాడ మట్టికి కొంచెం గ్యాప్ బార్డర్ ఇస్తాడనమాట. అది కూడా చెప్తున్నాను మళ్ళీ, ఎందుకంటే మనం ఏది ఉన్నా కూడా వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నాం. ఇదేమో బుటీస్ వచ్చింది బ్లౌజు. ఒక శారీ చూపిస్తాను, అన్నీ అన్నిటికీ రావు, ఎక్కడో కొన్నిటికే వస్తాయి అనమాట. ఇది కట్టు చెంగు అనమాట. అంతా ఇవ్వాలంటే ఇవి ఇవ్వలేరు అనమాట. కాబట్టి కాస్ట్ చెప్తానమ్మా తర్వాత. ఇదిగో కలర్స్ ఇట్లా, ఇది పళ్ళు వస్తుంది, ఇదేమో ఇట్లా బుటీస్ వస్తాయి అన్నమాట. ఇవైతే పెళ్లి కూతుళ్ళకు కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా శారీస్ వెళ్ళిపోయినాయి. నేను అనుకున్నా వైట్ మీద వచ్చినాయి తొందరగా, క్రీమ్ కలరు ఇటు పింక్ వచ్చింది అనుకున్నాను, కానీ చాలా వెళ్ళిపోయినాయి అనమాట. చాలా చాలా లక్. ఎందుకంటే చూడండి మంచి మంచి నేవీ బ్లూ, అసలు ఇక్కడ పళ్ళుకి ఇచ్చిన డిజైన్ అసలు చెయ్యేస్తే మన నీడ అలా పడుతుంది అనమాట. అంత సాఫ్ట్గా ఉంది చీర. కాకపోతే ఇక్కడ కొంచెం పైపింగ్ చేయించుకుంటే ఇంకా మీకు బాగుంటుంది, చాలా బాగుంటుంది, హైలైట్ అవుతుంది మీకు. కొంచెం కట్టుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. చూడండి ఇక శారీస్ ఇవి దొరుకుతాం కూడా కష్టం అమ్మ. ఒక 2 బేల్సే ఉన్నాయి. ఎవరు కావాలన్నా స్పీడ్గా బుక్ చేసుకోండి. మొన్న అడిగారు కాబట్టి మళ్ళీ నేను ఏదో ఒక 4 బేల్స్ తెప్పించి పెట్టాను. మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి రెడ్లో కూడా మంచి రెడ్ కాదు, కొంచెం ఆరెంజ్ కానీ డార్క్లో వచ్చిందనమాట. పళ్ళు అసలు చూడండి ఎంత బాగుంది అసలు, బ్లాక్. మీరు శ్రావణ మాసానికి ఒక 2000-3000 పెట్టుకున్నారంటే ఒక 4 శారీస్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. మనం 3 శారీస్ పెట్టాము, కానీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంకా మాకు ఇంకా ఎక్కువ ఇవ్వరా మేడం, మీరు 3నే అని చెప్తున్నారు అని చెప్పి అని అడుగుతున్నారు. స్టాక్ ఉంటే అందరికీ ఇస్తామమ్మా, ఎక్కువే ఇస్తాము. స్టాక్ తక్కువ ఉంటే మట్టికి అలానే ఇస్తాం, అందరికీ వెళ్ళాలి కాబట్టి. మంచి పింకు, రాణి పింకు చూడండి, మీనాకారి బుట్టి ఇచ్చి మళ్ళీ ఇదంతా లోపల కూడా ఇలా ఇస్తున్నారనమాట. అసలు ఇలా తొందరగా తీసుకుంటారనుకుంటే నేను ముందు నుంచే ప్లాన్ చేసేదాన్ని. మనమంతా ఇట్లా లో బడ్జెట్లో పెడతాం. కాకపోతే ఇవి కూడా మనం బాగా రిక్వెస్ట్ చేసుకొని వేరే వాళ్ళని షాపుల్లో మేము ఇంత అమ్ముతున్నామండి అన్నా కూడా సరేనండి మాకు ఇవ్వండి అని చెప్పేసేసి, కొంచెం కావాలండి మా కస్టమర్లు అడుగుతున్నారు పెట్టి చూస్తామని చెప్పి తీసుకొచ్చా. మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ మేడం 4 బేల్స్ చాలన్నారు కదా మళ్ళీ అడుగుతున్నారు ఏంటి అని అన్నారు. అని అంటే లేదండి కావాలి మాకనంటే, ఇదంతా ఒక పల్లకీలో పెళ్లి కూతుర్ని తీసుకెళ్తున్నట్టు డిజైన్స్ అన్నమాట. తర్వాత ఇక్కడేమో మామూలుగా ఇచ్చారు, ఇదేమో పల్లకీ మీద ఇచ్చారు పళ్ళు. పల్లకీలో ఏదో సినిమాలో పల్లకీలో పెళ్లి కూతురు రాణిలా ఉందంటారు చూడండి, అట్లా. మంచి మంచి కలర్స్ అనమాట. ఈసారి వచ్చిన బేల్స్ కూడా కలర్స్ కూడా
చాలా మంచివి వచ్చినాయి అనమాట. మొన్నటి దానికి ఇప్పటికి ఇది కూడా అన్నీ అట్లా డాన్సింగ్ డాలు. ఇది ఇలా వస్తే మేమే కాదు ఏ షాప్ వాళ్ళు కూడా చూపిస్తున్నారు. ఇదేం లేదు, మామూలుగా ఇలా తీసేసినా కూడా పోతుంది అనమాట. ఇట్లా కట్ చేసినా ఇది అవుతుంది అనమాట. దీనికి ఇదిగో ఇక్కడ కొంచెం లైట్గా మిస్ ప్రింట్ వచ్చింది అనమాట. ఆ మిస్ ప్రింట్ కాదు, ఇది పోగు అనమాట. ఏమిలా ఫిల్స్ పెడతారు కాబట్టి ఇంత బెటర్ కాబట్టి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా అడ్జస్ట్మెంట్ ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లో వచ్చింది కాబట్టి మనం ఎక్కడన్నా ఏదన్నా ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది కలర్ చూడండి ఎలా ఉందో, పెద్ద బార్డర్. ఇది ఒక డిజైన్, పళ్ళుకి రకరకాల డిజైన్స్ ఇస్తున్నాడు అనమాట హరిదాసుడు. అసలు షైనింగ్ను క్వాలిటీ కూడా వాళ్ళు ఈజీగా ఏ ప్రాబ్లం లేకపోతే ఇంకా మీరు చెక్ చేసి దీన్ని ఇంకా కొంచెం ఇచ్చేసుకొని మీరు 1500 2000 అయినా పెట్టినా మీకు వెళ్ళిపోతాయి మేడం అంటే మనకి అక్కర్లేదు. మనకి ఏంటంటే మన కస్టమర్లకు రీజన్గా ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలి. చూస్తున్నారుగా ఇన్ని చూపించాము, ఎక్కడ కూడా ఏవి కనపడతల్లా. లోపల ఇంకా ఇప్పుడు ఫోర్ పొరల మీద మనం తీసామన్నమాట. ఇంకా లోపల ఏమున్నా కూడా కాస్త గ్యాప్ బార్డరు, పళ్ళు, బ్లౌజు. ఇదిగో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడు అనమాట. ఇది బాటిల్ గ్రీన్ అనమాట, చాలా బాగుంటుంది అనమాట. ఆరెంజ్ ఇది పైన ఇట్లాకి వచ్చింది, మీరు ఇది కట్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇది ఎక్స్ట్రా క్లాత్ పోగు నూలు పడక అక్కడ అట్లా వచ్చింది అనమాట. బార్డర్ సరిపోయినంత వచ్చింది అనమాట. ఇది మ్యాంగో తీసుకొచ్చి పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. ఇంత బార్డర్ ఇట్లాంటి శారీ ఒక పెళ్లికి వెళ్తా 10,000 రూపాయల చీర కట్టుకెళ్ళి ఆ చీర పెట్టుకునే కన్నా 10 శారీస్ కట్టుకొని 10 కట్టిన చీర కట్టకుండా వెళ్ళొచ్చు అనమాట. పళ్ళు ఇవి లిమిటెడ్ స్టాక్ ఉందమ్మా. 3 ఇవ్వండి ముందు, తర్వాత మన కాడ ఏమన్నా ఇంకా మిగులుతాయి కనుక అప్పుడు ఇద్దరు అనమాట. ఎందుకంటే చాలా మంది అడిగారు, బల్క్ ఆర్డర్లు కూడా ఇవ్వమని అడిగారు. దీనికన్నా ఇంకొంచెం వేసుకొని ఇవ్వమన్నారు. నేను ఇవ్వనండి, అట్లాగూ మా కస్టమర్ల తర్వాత మిగులితే ఏమన్నా ఇస్తాను. నెక్స్ట్ ముందు మాకు ఈడో ఇదైతే అసలు జకాట్ పళ్ళు అది ఇవ్వలేదు చేయలేదు అడిగాము అని చెప్పేసి మీరు అనుకోవద్దమ్మా. ఉంటే మీకు కంపల్సరిగా నేను ఇస్తాను, ఇవ్వకుండా ఏమి ఉండను అనమాట. ఏంటంటే ముందు నాకు కస్టమర్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. చూసారు, ఇది 1.5 మీటర్ పళ్ళు దాకా ఇచ్చాడు అనమాట. ప్రైస్ చెప్పండి. చెప్తాను ప్రైస్ చెప్తాను. మన వాళ్ళకి అందుబాటులో ఉన్న ప్రైజే ఉంటుందమ్మా మన దగ్గర. నేను అలానే తీసుకొస్తా, నాకు వచ్చినా పర్లేదు. కానీ ఇంకా వీటిలో ఏదైనా ప్రాబ్లం ఎక్కువ ఉండి వీటిలో 2 మీటర్ల చీరలు కూడా వచ్చినాయి. బేల్కి వచ్చేసి 20 చీరలు వచ్చినాయి. అవి ఎంత కమ్ముకోవాలి నేను? 100 150 అన్నా తీసుకోరనమాట. శారీ కూడా ఒక్కొక్కటి కేజీ దాకా వస్తుంది వెయిట్లోనే. ఒక 100 రూపీస్ ఒక కేజీ వెళ్ళిపోతుంది అనమాట మనకి. ఇది కాపరు ఇచ్చాడనమాట. ఇది షార్ట్ పళ్ళు ఇచ్చాడనమాట, చిన్న పళ్ళు. బ్లౌజ్ వచ్చిందనమాట. బాగుంది శారీ అయితే.
ఇలా వస్తుంది శారీ అంతా. ఇది పళ్ళు. కొన్నేమో చాలా స్మూత్ లైట్ వెయిట్ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇట్లా చిన్నది ఏదన్నా ఇది ఉన్నా కూడా మీరు ప్యాచ్ వర్క్ లాగా చేసుకోవచ్చు. పళ్ళు కిందకు పోతుంది అనమాట. అక్కడ కనపడింది కాబట్టి మీకు కనపడితే మట్టికి దాన్ని దాచిపెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది. బుట్టీస్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. బ్లౌజు ఏదన్నా ఎక్కడన్నా ఒక దానికి ఏదన్నా పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఏదన్నా రాపోవచ్చు. దేనికి కూడా నాకు కనపడితే నేను చూపించేదాన్ని. ప్రతిదానికి ఉన్నాయి అన్నమాట. ఈ పళ్ళు 630 అయితే మెజర్మెంట్ ఉంటుందమ్మా. ఎక్కడన్నా ఏదన్నా ఒకటి తగ్గొచ్చు. ఏంటంటే దాంట్లో పళ్ళులు అయితే కంపల్సరీగా వస్తున్నాయి. బ్లౌజ్ కానీ ఏమన్నా రాకపోవచ్చు అనమాట. అది ఇది పళ్ళు వచ్చింది కానీ దీనికి మట్టికి బ్లౌజ్ రాల. ఇది చెప్తున్నాను కానీ ఇది చాలా కాస్ట్లీ శారీ అనమాట. ఇది కూడా చూడండి బాగుంది. ఇట్లా బ్లౌజు పళ్ళులన్నీ ఎక్కడో ఒక్క దానికి మట్టికి బ్లౌజ్ రాపోవచ్చు. పళ్ళులు అయితే మట్టికి చాలా ఉన్నాయి అన్నమాట. కలర్ మ్యాంగో బుటీస్ వచ్చి చూడండి ఎంత బాగున్నాయి. చూసారుగా రాణి కలర్. ఇవమ్మా ఈరోజు కలెక్షను. ఇప్పటికి ఇంకా మనకి ఇంకొక 50 శారీస్ దాకా ఉంది. ఇంకొక బండిల్ కొట్టాలి. ఇంకా చాలకపోతే మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ ఇంకొక వీడియో పెడదాము. కాకపోతే ఇవేంటంటే మనకి శారీకి కేజీ వెయిట్ వెళ్ళిపోతుంది అనమాట. ఒక వెయిట్ వెళ్ళిపోయిందంటే 100 రూపీస్ పోయినట్టే. నేనేం చేస్తున్నానంటే 3 శారీస్ కలిపేసి 2000. మొన్నటికన్నా ఇప్పుడు రేట్ 50 రూపీస్ పెంచారు. పెంచినా కూడా నేను అదే రేట్లో ఇస్తున్నాను అనమాట. 3 శారీస్ తీసుకోవాలి. అన్నీ మీరు ఆలోచించి నేను ఎలా చిన్నగా అన్నీ చూపిస్తున్నా. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా ఉన్నకాడ ఉందని చెప్తున్నాను, లేకపోతే చూపిస్తున్నాను. అంతేగాని మళ్ళీ మాకు నచ్చలేదండి మేము పంపిస్తామండి, రిటర్న్ చేస్తామండి అన్న మాట మనకి వద్దు. మీరు చూడండి, మీరు చూసి అంతా చూసి సాటిస్ఫై అయినాకే మీరు తీసుకోండి. అంతేగాని మధ్యలో మళ్ళీ ఈ మాటలు ఇవన్నీ మాకు తలకాయ నొప్పి మాటలు మాట్లాడొద్దమ్మా దయచేసి. ఈ రోజుకి వీడియో ఏంటంటే నేను ఎంత కాడికి మీకు మంచి ఇవ్వాలని చెప్పేసి ఖర్చు ఎక్కువైనా రేటు ఎక్కువ పెడుతున్న వాళ్ళు నేను వెళ్ళే కుందికి చేస్తున్నా కూడా నిజంగానే వాళ్ళు బయట వాళ్ళు అమ్మేది. ఇవాళ నేను ఒక వీడియో చూసా, ఇదే 1900 2500లో ఉన్నాయి శారీస్. ఇట్లా అమ్ముతారో నా మేడం చెప్తాం కాదు. మీరు కూడా వీడియోలు చూడండి, కన్ఫర్మ్ చేసుకోండి. మీకు ఇది ఎంత పడుతుంది? ఇప్పుడు 600 పడుతుంది. 300 రూపీస్ షిప్పింగ్ ఛార్జీనే పోతుంది అనమాట. కాబట్టి ఓకేనమ్మా, ఈరోజు వీడియో ఇంతవరకు. మళ్ళీ కావాలంటే కనుక స్టాక్ ఉన్నంత వరకు తెప్పించాను. మళ్ళీ ఏదన్నా కొద్దిగా ఒప్పుకుంటే మళ్ళీ ఏమన్నా పెడతాను. ఓకే అమ్మా. సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.